నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. మాజీ మంత్రి కాకాన గోవర్ధన్ రెడ్డి ఇప్పటికే 3 సార్లు నోటీసులు ఇచ్చారు. అయినా సరే ఆ విచారణకైతే రాలేదు. సో తను ఇప్పుడు ఎక్కడున్నాడో కూడా ఎవరికీ అర్థం కావట్లేదు. విచారణకు రాకపోవడం వల్లే ఈ నేపథ్యంలో ఆయనకి లూకౌట్ నోటీసులు జారీ చేశారు. అయితే దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ గౌడ్ల మన దగ్గర ఉన్నారు. వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే అండి. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఇప్పటికే పరారీలో ఉన్నాడు. ఎక్కడున్నాడో తెలియదు. ఈ 3 సార్లు నోటీసులు ఇచ్చారు. అయినా సరే విచారణకు అయితే రాలేదు. విచారణ రాకపోవడం వల్ల ఇప్పుడు లూకౌట్ నోటీసులు జారీ చేశారు. అయితే దీని మీద మీ స్పందన ఏంటి మేడం? అంటే మీరు చెప్పినట్టుగా 3 సార్లు ఇచ్చారు ఆయనకి ఇంతకుముందు. ఆయన దాగుడు మూతలాడాడు. మీరు నన్ను పట్టుకోండి చూద్దాం అన్నట్టుగా. నేను ఇక్కడుంటాను రండి, అక్కడుంటాను రండి, పోలీసుల్ని చాలా ఆయన తిప్పించాడు. అవును. ఎక్కడున్నాడో చెప్పకుండా. ఈలోగా ఆయన హైకోర్టులో ఆయనకి బెయిల్ రాలేదు. రాకపోయేసరికి 12 రోజులుగా ఆయన చుట్టూ ఉండే మిగతా 4 మనుషులో 10 మందో వాళ్ళు ఎక్కడున్నారో అర్థం కావట్లా. అంటే దీని మీద చాలామందికి సందేహం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి దాచిపెట్టాడు, అది యలహంకలోనా లేకపోతే తాడేపల్లిలోనా అనేది అర్థం కావట్లేదు. అయితే ఆయన ఏం తప్పు చేశాడు? ఆయన క్వార్జ్ 250 కోట్లకు సంబంధించి దాన్ని ఎగుమతి చేసేసుకున్నాడు. తర్వాత భారీగా పేలుడు పదార్థాలు వాడారు. పేలుడు పదార్థాలు ఎవరు కొన్నారు, ఎవరు దాన్ని ఎగుమతి చేశారు, ఏ కంపెనీలు దీంట్లో ఉన్నాయి అనే అంశం మీద ఇవాళ పోలీసులు దృష్టి పెట్టారు. కాకాని చేసింది చిన్న తప్పిదం కాదు. అట్ ద సేమ్ టైం కాకాని గోవర్ధన్ రెడ్డి మీరు చెప్పినట్టుగా అసలు ఏడిపిస్తున్నాడు పోలీసులు దాంకుని. అంటే చాలా ఏమనాలి, చాలా ధైర్యంగా మీరు నన్ను అరెస్ట్ చేస్తారా చేసుకోండి చూద్దాం అన్నట్టుగా అనమాట. అందుకని ఇవాళ సీపోర్ట్లో కావచ్చు, తర్వాత ఎయిర్పోర్ట్లో కావచ్చు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. అంటే విదేశాలకు వెళ్లకుండా అనమాట. సో ఈ అంశంలో ఇప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డి విషయం తీసుకుంటే మనం ఇవాళ ఎవరిని తీసుకున్నా కూడా ఎవరు అరెస్ట్ అయినా వాళ్ళకి బెయిల్ దొరకట్లే. ఇంకొకటండి, ఇవాళ జరిగిన ఈ అరెస్టులు ఏవైతే ఉన్నాయో, బోరుగడ్డ కావచ్చు, ఒక వర్ర రవీందర్ రెడ్డి కావచ్చు, మరొకళ్ళు కావచ్చు, వాళ్ళు సోషల్ మీడియా పోస్టుల గురించి వాళ్ళని అరెస్ట్ చేశారు. అయితే పోసాని కృష్ణమురళి అనే అతను తప్పుడు మాటలు మాట్లాడాడు, ఒకసారి కాదు 2 సార్లు కాదు, ఓ 10 సార్లు అనే అంశం మీద ఆయన అరెస్ట్ చేశారు. అయితే వల్లభనేని వంశీది మాత్రం ఒక దళిత యువకుని కిడ్నాప్ చేశాడు అనే అంశం మీద అతను అరెస్ట్ అయ్యి వేరే కేసులు అతని మీద పడ్డాయి. ఇక్కడ ఎక్కడా కూడా మీకు ఏ అంశంలోనూ కూడా రెడ్ బుక్ అనే పదం లేదు. కానీ వాళ్ళు ఏమంటున్నారు, ప్రతిదాన్ని రెడ్ బుక్కి ముడేస్తున్నారు. అసలు రెడ్ బుక్ ఓపెన్ అవ్వలేదు, రెడ్ బుక్ ప్రకారం ఎవరు అరెస్టులు జరగలేదు, ఏదీ జరగలేదు. ఇవాళ కాకాని గోవర్ధన్ రెడ్డి విషయంలో మీరు తీసుకుంటే కనుక అయితే అసలు చాలా చిత్రంగా ఉందన్నమాట. ఇంత ధైర్యంగా వీళ్ళందరూ ఎలా చేశారు, అసలు ఎగుమతులు ఎలా జరిగాయి అంటే, ఇప్పుడు ఎగుమతి చేశాక వాళ్ళు ఏ రూపంలో పేమెంట్స్ చేశారు, ఇక్కడ ఏదైనా కూడా అంటే క్విడ్ ప్రోకో లాగా జరిగిందా, ఈ డబ్బంతా ఎలా వచ్చి చేరింది, ఇవన్నీ కూడా వాళ్ళు దృష్టి పెట్టారు. సో దీని మీద మీరు చెప్పినట్టుగా లుకౌట్ నోటీసులు ఇచ్చారు, కాకాని కోసం వెతుకుతున్నారు. తర్వాత పోలీస్ బృందాలు చెన్నై, బెంగళూరు, హైదరాబాదు బృందాలుగా వెళ్తున్నారు. వాళ్ళందరూ కూడా వెతుకుతున్నారండి. వెతుకుతున్నా కూడా అతను దొరకట్లే. ఎందుకంటే అతను దాంకున్నాడు ఎక్కడో. అది వైసీపీ వాళ్ళకి తెలుసు. వైసీపీ వాళ్ళలో ఉండే గొప్ప విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర తప్పు చేసిన వాళ్ళని ఆయన కాపాడతాడు. అది అది వైసీపీ పార్టీ గొప్పదనం. అందుకని వాళ్ళు ఎక్కడున్నారో అందరికీ తెలుసు, కానీ ఎవడు నోరు విప్పాడు. అంటే తప్పు చేస్తే వాళ్ళకి భద్రత దొరుకుతుంది వైసీపీలో, ఒప్పు చేసిన వాడికి దొరకదు. అందుకే కదా ఇప్పుడు ఇవాళ అతను ఎవరు విజయసాయిరెడ్డి బయటకు వచ్చాడంటే అతన్ని కించపరచడం వల్ల, అతన్ని పక్కకు పెట్టడం వల్ల ఆయన రావాల్సి వచ్చింది. అంటే అసలు మొత్తం అతనికి ఆర్థికంగా సహాయం చేసింది జగన్మోహన్ రెడ్డికి విజయసాయిరెడ్డి. కానీ తర్వాత ఏమైంది, విజయసాయిరెడ్డిని పక్కన పెట్టి సజ్జల రామకృష్ణారెడ్డి అప్పుడు ఆక్యుపై చేశాడు. ఇప్పుడు సజ్జల్ని కూడా పక్కన పెట్టారని తెలుస్తోంది మనకి. సజ్జల్ని పక్కన పెట్టి ఇంకా అందుకే ఇక ప్రస్తావన రావట్లేదుగా మేడం, సజ్జలది కానీ భార్గవ రెడ్డి కానీ కొడుకుది కానీ ఎవరు ఇప్పుడు వాళ్ళందరూ పక్కకి వెళ్ళిపోయారు. నిన్న ఇంకో కొత్త పేరు తెర మీదకి వచ్చింది. కాబట్టి అంటే వైసీపీలో తప్పులు చేస్తే మిమ్మల్ని రక్షించబడును అని బోర్డు పెడతారో ముందే వాళ్ళకి వాగ్దానం చేస్తారో మనకు తెలియదు. కానీ మొత్తం మీద కాకాని గోవర్ధన్ రెడ్డి అయితే దొంగ పోలీస్ ఆట ఆడుతున్నాడండి. మరి ఎప్పుడు దొరుకుతాడో మనం వేసి చూడాలి. ఇప్పుడు ఈయన విదేశాలకి ఈయన వెళ్ళాడా డైరెక్టు, లేకపోతే విదేశాలతోటి ఈయన వ్యాపారం చేశాడా, దాని మీద పోలీసులు దృష్టి పెట్టారండి. తర్వాత ఈ నగదు బదిలీ వ్యవహారం ఏదైతే ఉందో
అసలు ఏ రకంగా చేశాడు ఏంటి కాకాని గోవర్ధన్ రెడ్డి? 250 కోట్లు అంటే అది చిన్న విషయం కాదు కదా! కాబట్టి ఇవాళ మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ప్రతి వాళ్ళు భయపడుతున్నారు. పోలీసు వాళ్ళకి నోటీసులు ఇస్తోందంటే వాళ్ళు పరారీలో ఉంటున్నారు. లేదు ముందు బింకం చూపించి అరెస్ట్ చేసుకుంటారా చేసుకోండి, వస్తారా రండి అంటున్నారు, వచ్చాక పారిపోతున్నారు. మనం రోజా విషయంలో చూసాం, ఆవిడ కూడా అదే మాట అన్నారు. చాలా మంది అలాగే. ఇవాళ మిథున్ రెడ్డి సేఫ్లో ఉన్నాడు. మిథున్ రెడ్డి సుప్రీంకోర్టుకి వెళ్ళి తెచ్చుకున్నాడు ఆయన. కాబట్టి ఇవాళ మీకు ఇప్పుడు మొత్తం టర్న్ అంతా కూడా కసిరెడ్డి అతని మీదకి మళ్ళింది కదా, ఎందుకంటే విజయసాయి రెడ్డి కూడా అతని పేరే చెప్పాడు. కాబట్టి ఇవాళ మిథున్ రెడ్డి సేఫ్లో ఉన్నాడా? సో అసలు వాళ్ళని వదిలేసి కొసరి వాళ్ళందరినీ పట్టుకుంటున్నారా? కానీ కాకాని విషయంలో అలా కాదులేండి. కాకాని ప్రత్యక్షంగా అతనికి సంబంధాలు ఉన్నాయని తెలుస్తోంది. కాబట్టి ఇవాళ క్వార్జ్ విషయంలో ఏదైతే అతను ఎగుమతులు చేశాడో, ఏదైతే ఆయన నగదు బదిలీ వ్యవహారం ఉందో, వీటన్నిటి మీద పోలీసులు అయితే దృష్టి పెట్టారండి. ఏ క్షణమైనా అరెస్ట్ చేయొచ్చు అని అంటున్నారు కాకాని గోవర్ధన్ రెడ్డి. మరి ఎప్పుడు ఆచూకీ దొరుకుతుందో పోలీసులకైతే అర్థం కావట్లేదు. ఇప్పుడు దొరికితే మాత్రం జైల్లో ఉంటాడండి, సందేహం లేదు మీకు. దొరికాక ఇప్పుడు వల్లభనేని వంశీలాగా అతను వెంటనే బయటికి రావడం అయితే అవ్వదు. ఇప్పుడు ఆ విషయంలో అయితే మనకి డౌటే అక్కర్లేదు. కాబట్టి ఇవాళ కాకాని గోవర్ధన్ రెడ్డి దొరికితే నేను మళ్ళా జైల్లో ఉంటాననే భయం కొద్దే దాంకుంటున్నాడు. ఇప్పుడు తప్పు చేయకపోతే ఇలా పరిగెట్టాల్సిన పనే ఉందండి. ఎదురొచ్చి ఓకే అరెస్ట్ చేసుకుంటారా చేసుకోండి, నేనే తప్పు చేయలేదని చెప్తారు తప్పు చేయని వాళ్ళు. తప్పు చేశారు కాబట్టే పరిగెడుతున్నారు, పోలీసుల్ని పరుగు పెట్టిస్తున్నారు. సరే పోలీసుల పరుగు ఆగుతుందిలేండి, ఎక్కడో ఒక చోట దొరకపోడు, వాళ్ళు పరుగు ఆపి ఈయన పరిగెట్టిస్తారు జైలుకి. థ్యాంక్ యూ మేడం.